ఇవన్నీ ఇదంతా దేవుడు ఇచ్చినాడు బాబు. అది మనిషి తయారు చేసి మనిషికి ఇల్లాడు. దేవుడు తయారు చేసి మనిషికి ఇచ్చినాడు. మనిషి తిను, లక్షణంగా ఉండు, అవి ఎవరు ఇచ్చినారో తెలుసుకుని కృతజ్ఞత కలిగి ఉండు అంటున్నాడు దేవుడు. చర్చికి పోతానమ్మా, నేను చర్చి పాస్టర్ని, రోజు వందనాలమ్మా, రోజు అందరికీ వాక్యం చెప్తా ఉంటామ్మా. అయ్యా దేవుడు నమ్ముకోండి. అంటే దేవుడిని ఎందుకు నమ్ముకోవాలో తెలిస్తే నమ్ముకుంటారు. దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే 3 విషయాలు. ఒకటి, పాపాలు పోవాలా. రెండోది, పరిశుద్ధంగా బ్రతకాలి. అంటే పరిశుద్ధతతో బ్రతకడం అంటే ఇప్పుడు గొర్రెలు చక్కగా పోవాలంటే గొర్రెలకి ఏముండాలా? కాపరు ఉండాలా. అలాగే బ్రతుకులు చక్కగా మనం బ్రతకాలంటే ఎవరు ఉండాలి మనకు తోడుగా? దేవుడు ఉండాలి. యేసుక్రీస్తు వారిని దేవుడు పెట్టాడు కాపరిగా. ఎందుకు? చక్కగా దేవుని మార్గంలో నడుచుకుంటూ బ్రతకడానికి. సరే, ఇది రెండోది. అయితే మూడోది ఏంటో చెప్పమంటారమ్మా? మూడోది ఏంటంటే చనిపోతే మరో బ్రతుకుంది. ఇది చచ్చిన కాయ. ఇది చచ్చిన కాయ. చెట్టుకున్నప్పుడు బతుకుంటుంది, పెరగగానే చచ్చిపోతుంది. ఈ చచ్చిపోయిన కాయను భూమిలో వేయమా, మళ్ళీ బతుకుతుంది లేదా? చచ్చిన దానికి తిరిగి బతుకుందా లేదా? అలాగే చనిపోయిన తర్వాత మరో బ్రతుకున్నదని చెప్పడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు మృతుల్లోంచి లేపినాడు. ఎందుకు లేపినాడు? మరో బ్రతుకుందని చెప్పడానికి. అంటే యేసు ప్రభులో బ్రతికితే మరో బ్రతుకుందమ్మా. నేను కులం మార్చే, మతం మార్చే మాటలు చెప్పడం లేదు, మంచి మార్గం మాటలు చెప్తున్నాను. నా పేరు మల్లికార్జున రాజు. నేను కులాన్ని మతాన్ని మార్చుకోలే, మనసు మార్చుకున్నా. యేసు ప్రభు మనసు మార్చే మాటలు చెప్పినాడు. మతం మార్చే మాటలు, కులం మార్చే మాటలు, చెత్త మాటలు చెప్పలా. ఆయన మాటలు వింటే ఎవడైనా బాగుపడతాడు, ఎవడైనా మంచి మార్గంలో నడుచుకుంటాడు. సరేనమ్మా? అమ్మా, దేవుణ్ణి నమ్ముకుంటే ఎవరు బ్రహ్మాండంగా బాగుపడతారు, మోసపోయినట్టు ఎవరు లేరు. సరేనమ్మా? దేవుణ్ణి నమ్మండి. ఎందుకు నమ్మాలంటే పాపాలు పోగొట్టుకోవడానికి నమ్మాలా, పరిశుద్ధంగా బ్రతకడానికి నమ్మాలా. చనిపోతే మరో బ్రతుకు ఉండదని నమ్మితే, దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించి నన్ను కాపాడంటే దేవుడు కాపాడుతాడుమా. సరేనా? ఆడ మరో బ్రతికిస్తాడు. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. అది ఒరిజినల్, ఇది డూప్లికేట్. అది రియలు, ఇది రీలు. సరేనా తల్లి? దేవుడు మాట్లాడేందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ మా.